పొట్టు మినపప్పు. దీన్ని చూస్తేనే చాలామంది భయపడిపోయి వెళ్ళి షాపుల్లో పాలిష్డ్ మినపప్పు తీసుకొచ్చేస్తారు. ఎందుకంటారా? దీన్ని నానబెట్టి, వాష్ చేసి, దీన్ని తొక్కు తీసి చాలా పెద్ద ప్రాసెస్. ఈ రోజుల్లో ఎవరికొస్తది చెప్పండి? కానీ వెనకటి రోజుల్లో అందరూ దీన్నే యూజ్ చేసేవారు. ఇప్పుడు కూడా నేను దీన్నే యూజ్ చేస్తున్నాను. లక్కీగా మా అమ్మ వాళ్ళ వ్యవసాయం కాబట్టి నేను దీన్ని బయట కొనుక్కోని అవసరం లేదు. పాలిష్డ్ మినపప్పు తినాల్సిన అవసరం కూడా లేదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే పాలిష్ పట్టే మినపప్పు తినడం వల్ల ఏమీ యూజ్ ఉండదు. అదే కానీ ఇలా పొట్టు మినపప్పు కానీ యూజ్ చేస్తే మాత్రం ఆ తొక్కులో చాలా ఫైబర్ ఉంటుంది, మంచిగా యూజ్ అవుతుంది. కానీ ఈ రోజుల్లో దాన్ని చేసుకోవడమే చాలామందికి కష్టం అనమాట. సో ఈ రోజుల్లో కూడా నాలా ఇలా పొట్టు మినపప్పు యూజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఒకప్పుడు ఏంటంటే ఈ పప్పు యూజ్ చేసే వాళ్ళు నీట్గా వాష్ చేసుకొని అందులో కొంచెం తొక్కు ఉంచుకొని రుబ్బుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడంటే మనందరికీ తెలుసు తొక్కులో ఫైబర్ ఉంటుంది మంచిగా అని చెప్పి, కానీ ఒకప్పుడు వాళ్ళకి ఏం తెలియకుండానే దాన్ని యూజ్ చేసేవాళ్ళు. కానీ మనకి ఇప్పుడంటే గ్రైండ్స్, మిక్సీలు ఇవన్నీ వచ్చేసినాయి కదా, వాళ్ళకి అప్పుడు అవేమీ లేవు. ఒక రుబ్బురోల్లో మాత్రం రుబ్బుకొని ఏం చక్క తినేవాళ్ళు. సో మొత్తానికి నేను ఈ పప్పు నానపెట్టి దేనికి గ్రైండ్ చేస్తున్నానంటే పెరుగు వడలు ప్రిపేర్ చేసుకోవడానికి అని చెప్పి. పెరుగు వడలు చాలాసార్లు బయట తిన్నా, కానీ ఎప్పుడు కూడా నాకు ఆ వడ తింటే ఏదో రబ్బర్ తిన్న ఫీలింగ్ వచ్చేదనమాట. అసలు ఆ స్ట్రక్చర్ కానీ అసలు ఏం నచ్చేది కాదు. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం అనిపించింది. కానీ నేను ప్రిపేర్ చేసుకొని తిన్నాను కదా, ఎంత బాగుందంటే అసలు టేస్ట్ విషయం పక్కన పెట్టండి, టేస్ట్ ఎలాగో బాగుంటుంది, కానీ వడ కూడా ఇంత మెత్తగా నోట్లో పెట్టుకొని కరిగిపోయేలాగా అనమాట. అంత టేస్టీగా ఉంది, అంత స్మూత్గా ఉంది అనమాట. సో ప్రాసెస్ చెప్తాను వినేయండి. ఫస్ట్ అయితే తొక్కు మినపప్పు మంచిగా వాష్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నప్పుడు చిన్న బరకగా ఉంటుండగా తీసేసుకోవాలన్నమాట. సో ఆ రుబ్బుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గారెల కోసం ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగుని ఒక బౌల్లో వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోవాలి. అది కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్లోని గారెలకు ఒకటి వేసి రెడ్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకొని ఆ తర్వాత తీసి ఏదైతే మనం ఇప్పుడు మజ్జిగ వాటర్ ప్రిపేర్ చేసుకున్నామో అందులో వేసి ఒక 5 మినిట్స్ నానాలి. ఈ 5 మినిట్స్ నానేలోపు మనం మళ్ళీ ఇంకొక బౌల్లోని చిక్కటి పెరుగు మొత్తం బాగా విస్క్ చేసేసుకొని ఆ పెరుగు వేసుకోవాలి. అందులోనే పోపు కూడా వేసుకోవాలన్నమాట. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి కొంచెం పోపు పెట్టుకుని అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. అందులోనే ఇంకొకటి 1 టీ స్పూన్ తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి. ఆ క్యారెట్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఏమైతే వడలు నానబెట్టుకున్నాం కదా మజ్జిగలో, దాన్ని ఈ పెరుగులోకి చిక్కటి పెరుగులోకి వేసి ఒక 1/2 అవర్ అలా మూత పెట్టి వదిలేస్తే పెరుగు వడ చాలా బాగుంటుందండి. ఎంత స్మూత్గా నోట్లో పెట్టుకొని కానీ కరిగిపోయేలాగా అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.